భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 43వ సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, గంగ భగీరథుని వెంట పాతాళమునకు వెళ్లి సగరపుత్రులను ఉద్ధరించుట అనే కథగా విందాం. రామ, బ్రహ్మదేవుడు వెళ్లిన పిదప భగీరథుడు సంవత్సర కాలం భూమి మీద కాలి బ్రొటనవేలిపై నిలిచి తపస్సు చేశాడు. సంవత్సర కాలం పూర్తి అయిన పిమ్మట సర్వలోకములకు పూజనీయుడైన ఉమాపతి అయిన మహేశ్వరుడు రాజుతో, ఓ నరశ్రేష్ఠ, నీ తపస్సుకి సంతసించాను. గంగను శిరస్సున వహించి నీకు ప్రియాన్ని చేకూరుస్తాను అని చెప్పాడు. పిమ్మట హిమవంతుని పుత్రిక అయిన గంగ, సర్వలోకములచే నమస్కరింపబడినది అయిన గంగ గొప్ప ఆకారాన్ని, సహింపశక్యం కాని వేగాన్ని వహించి ఆకాశం నుంచి పవిత్రమైన శివుని శిరస్సుపై పడింది. ధరించడానికి చాలా కష్టమైన ఆ గంగాదేవి నా ప్రవాహమునందు శివుని గ్రహించి అతనితో సహా పాతాళంలో ప్రవేశిస్తాను అని తలచింది. అప్పుడు త్రినేత్రుడైన ఈశ్వరుడు ఆమె గర్వాన్ని తెలుసుకుని ఆమె కనపడకుండా చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు. పవిత్రమైన ఆ గంగ హిమవత్ పర్వతముతో సమానమైనది, జటామండలము అనేది గుహలు కలది అయిన శివుని పవిత్రమగు శిరస్సుపై పడింది. ఆ పైన ఎంత ప్రయత్నించినా ఆమె భూమి మీద పడలేకపోయింది. ఆ జటామండలంలో చిక్కుకుని బయటకు రాజాలకపోయింది. ఆ గంగ ఎన్నో సంవత్సరాలు ఆ జటాజూటం లోపలే తిరిగింది. ఆమె కనబడకపోవడం చేత భగీరథుడు మరల తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు ఆ తపస్సు చేత చాలా సంతోషించిన వాడై బిందు సరోవర ప్రాంతమునందు గంగని విడిచిపెట్టాడు. శివుడు గంగని విడిచిపెట్టినప్పుడు 7 ప్రవాహాలు పుట్టాయి. వాటిల్లో హ్లాదిని, పావని, నళిని అను పవిత్ర జలాలు గల శుభములైన 3 గంగలు తూర్పు వైపుకు ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు నది అనేది శుభోదకాలు గల 3 నదులు పశ్చిమ దిక్కుకు ప్రవహించాయి. 7వ ప్రవాహం భగీరథుని అనుసరించింది. మహా తేజస్శాలి రాజర్షి అయిన భగీరథుడు దివ్యమైన రథాన్ని ఎక్కి ముందు వెళ్ళగా గంగ అతని వెనుక వెళ్ళింది. గంగ ఆకాశం నుండి శివుని శిరస్సును, అచ్చట నుండి భూమికి చేరినది. అచ్చట జలం తీవ్రమైన శబ్దంతో ప్రవహించింది. అప్పుడు భూమి మీద కొన్ని మత్స్యములు, తాబేళ్లు, మొసళ్ళు మొదలైనవి పడ్డాయి. కొన్ని పడుతున్నాయి. వాటితో భూమి ప్రకాశించింది. గంగ ఆ విధంగా ఆకాశం నుండి భూమి మీద పడుతుండగా దేవ, ఋషి, గంధర్వులు, యక్ష, సిద్ధాదులు ఆశ్చర్యంతో చూశారు. నగరముల వంటి విమానములపైనను, వేగంగా కదిలేడి గుర్రముల మీదను, ఏనుగుల మీదను ఎక్కి వచ్చిన దేవతలు అక్కడ నిలబడి ఉన్నారు. లోకంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఉత్తమమైన ఆ గంగావతరణాన్ని చూడడానికి గొప్ప తపస్సు గల దేవతలందరూ వచ్చారు. మేఘములు లేని ఆకాశము మీద సురగణాలు వచ్చి చేరగా వారి అలంకారముల కాంతి చేత 9 సూర్యులు ఉన్న కాంతి అక్కడ కలిగినది. అప్పుడు మొసళ్ళు, సర్పములు, మీనములు కదులుచూ పడుతూ ఉండగా ఆకాశం మెరుపులచే వ్యాప్తమైనట్లు ఉన్నది. 1000 విధాలుగా చిమ్మబడుతున్న నీటి నురుగులతోనూ హంసల సముదాయంతోనూ నిండిన ఆకాశం శరత్కాల మేఘముల చేతను వ్యాప్తమైనది వలె ఉన్నది. ఆ గంగ కొన్ని చోట్ల శీఘ్రంగాను, కొన్ని చోట్ల మెల్లగాను, కొన్ని చోట్ల వంకరగాను, కొన్ని చోట్ల పొడవుగాను, కొన్ని చోట్ల కిందకిని, కొన్ని చోట్ల పైకిని ప్రవహిస్తూ ఉన్నది. కొన్ని చోట్ల నీటితో నీరు ఢీకొని పైకెగసి మరల భూమి మీద పడుతున్నది. ఆకాశం నుంచి శంకర్ని శిరస్సుపై పడి పిమ్మట భూమిపై పడిన కల్మషం లేని ఆ ఉదకం నిర్మలంగా ప్రకాశించింది. శివుని శరీరం నుంచి పడినది అవడం చేత ఆ జలము పవిత్రమైనది అనే అభిప్రాయంతో అచ్చట గల దేవ, ఋషి, గంధర్వులు, భూమిపై నివసించేవారు దానిని స్పృశించారు. శాపవశం చేత స్వర్గం నుండి భూలోకంలో పడినవారు గంగలో స్నానం చేసి పాప విముక్తులయ్యారు. ప్రకాశిస్తున్న ఆ జలము పాపాలన్నిటినీ కూడా కడిగివేయగా వారు ఆకాశంలోకి ఎగిరి తమ తమ లోకాలు చేరారు. ప్రకాశిస్తున్న ఆ జలం చూసి జనులందరూ చాలా సంతోషించారు. ఆ గంగలో స్నానం చేసి శ్రమని పోగొట్టుకున్నారు.
ఏడవ ప్రవాహం భగీరథుని అనుసరించింది. మహా తేజస్శాలి రాజర్షి అయిన భగీరథుడు దివ్యమైన రథాన్ని ఎక్కి ముందు వెళ్ళగా గంగ అతన్ని అనుసరిస్తూ వెనక వెళ్ళింది. భగీరథుని అనుసరించి గంగ వెళ్తుంటే జలచరాలే కాకుండా ఋషి, దైత్య, దానవ, రాక్షస, గంధర్వ, యక్ష, కిన్నెర, మహోరగ, అప్సరసులు కూడా ఆ గంగ వెంట వెళ్లారు. భగీరథుడు ఎటువైపు వెళ్ళాడో అటువైపుకే యశస్వినియు, నది శ్రేష్టయు, సర్వ పాప వినాశినియు అయిన గంగ కూడా ప్రవహిస్తూ వెళ్ళింది. ఆ మార్గంలో అద్భుతమైన కార్యాలు చేయగల జహ్ను మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆ సమయాన ఆ మహర్షి ఒక యజ్ఞం చేస్తున్నాడు. గంగ ఆ యజ్ఞవాటికను ముంచివేసింది. గంగ యొక్క గర్వం చూసి కోపించి జహ్ను మహర్షి ఆ గంగాజలాన్నంతటినీ తాగివేశాడు. అది చూడడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పిమ్మట దేవతలు, గంధర్వులు, ఋషులు చాలా ఆశ్చర్యం చెందినవారై పురుష శ్రేష్ఠుడు, మహాత్ముడు అయిన జహ్ను మహర్షిని పూజించారు. గంగను ఆ మహాత్ముని కుమార్తెగా చేయమని నిర్ణయించారు. మహా తేజస్సు కల ఆ జహ్ను మహర్షి సంతసించిన వాడై చెవుల నుండి గంగను విడిచిపెట్టాడు. అందుచేత గంగకు జహ్ను సుత అని, జాహ్నవి అనే పేర్లు వచ్చాయి. నదులలో శ్రేష్టైన ఆ గంగ మరల భగీరథుని అనుసరించి వెళ్ళి సముద్రంలో ప్రవేశించి సగరపుత్రులను తరింపచేయుట అను పని పూర్తి చేయడానికి పాతాళానికి వెళ్ళింది. రాజర్షి అయిన భగీరథుడు ఇంత ప్రయత్నం చేసి గంగను పాతాళానికి తీసుకువెళ్ళాడు. అక్కడ భస్మమై పడి ఉన్న పితామహులను చూసి దుఃఖితుడు అయ్యాడు. రామా, ఉత్తమమైన ఆ గంగోదకము ఆ భస్మరాశిని తడుపగా సగర కుమారులు అందరూ పాపాలు నశించి స్వర్గాన్ని చేరారు అని విశ్వామిత్రుడు రామునకు గంగావతరణాన్ని గురించి చెప్పాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 43వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గంగ భగీరథుని వెంట పాతాళమునకు వెళ్లి సగరపుత్రులను ఉద్ధరించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 44వ సర్గయందు గల 1 నుంచి 23 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భగీరథుడు గంగాజలముచే పితృతర్పణము చేయుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.